నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సో మీ ప్రోడక్ట్ నేమ్స్ భలే గమ్మత్తుగా అనిపిస్తాయి సార్. అంటే నేమ్ చూస్తేనే అది అర్థమైపోతుంది ఈ ప్రాబ్లంకి ఏమో అని. సో నేను స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ బాగా అనిపించింది అనమాట, హృదయామృతం. సో హృదయామృతంలోనే అర్థమైంది ఇది హార్ట్కి సంబంధించిందని. బట్ హార్ట్కి సంబంధించిందని తెలుసు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. హోల్ పడ్డం కానీ, దడ కానీ, ఆయాసం ఇలా రావడం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ ప్రోడక్ట్ ఎందుకు యూజ్ అవుతుంది? అండ్ ఇందులో చూస్తుంటే రెండు కనిపిస్తున్నాయి, ఇదేమో లిక్విడ్ కనిపిస్తుంది, ఇదేమో పౌడర్ రూపంలో కనిపిస్తుంది. సో రెండు హార్ట్ కేనా సార్? రెండు హార్ట్ కేనా. ఓకే, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్తానమ్మా. ఇది హృదయామృతం లిక్విడ్ అనేది ఏం చేస్తాం అంటేనమ్మా, ఇందులో డైరెక్ట్ షుగర్ లేకుండా ఒక హనీని డేట్ సిరప్ కలుపుతామండి. ఓకే, చక్కెర ఉండదు ఇందులో, షుగర్ ఉండదు. అవి రెండు ఏంటంటే న్యాచురల్గా వచ్చిన ప్రోడక్ట్స్ కాబట్టి మినరల్స్ ఎక్కువ ఉంటాయి, గ్లూకోజ్ తక్కువ ఉంటుంది. గ్లూకోజ్ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. డైరెక్ట్ షుగర్ అయితే టోటల్ గ్లూకోజే కదమ్మా ఆల్మోస్ట్. అందుకేంటంటే షుగర్ ఎక్కువ ఇవ్వడం వల్ల కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇలా చేసామండి. ఇంకా అది పౌడర్ అంటారా, అది షుగర్ పేషెంట్ల కోసం. అది ఓన్లీ షుగర్ పేషెంట్స్కి. ఎందుకంటే వాళ్ళు షుగర్ తినకూడదు కాబట్టి. ఈవెన్ హనీ, డేట్ సిరప్ కూడా ఎంతో కొంత గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి ఆ కొంచెం సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఉండడం కోసం అది మళ్ళీ. ఓకే ఓకే, అంటే షుగర్ పేషెంట్స్ కి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అది కషాయం పెట్టుకుని తీసుకోవాలండి. ఓకే ఓకే. ఇదేమో డైరెక్ట్ గా ఒక స్పూన్ తింటే సరిపోతుందమ్మా. ఉదయం లేవగానే ఒక స్పూన్ తినేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే, ఇది మీరు అన్నట్టుగా గుండెదాడికి, గుండె నీరసం, ఆయాసం రావడం, అలాగే కొంతమందికి ఏమవుతుందంటే ఏజ్ వల్ల, ఏజ్ పెరిగిపోయి ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, ఆయనకు ఒక 86, 90 ఉన్నాయి. అటువంటిప్పుడు కొంచెం పంపింగ్ తగ్గొచ్చు. ఈ రక్తం పలచబట్టడం వల్ల పంపింగ్ కూడా పెరుగుతుందమ్మా. ఇది రక్తాన్ని పలచగా చేస్తుంది. అంటే నేను ఓన్లీ మన పేషెంట్స్ మనకి ఫోన్ చేసి చెప్పిందే తప్ప ఇది మేము ఆ విధంగా పనిచేస్తుందని కూడా మేము అనుకోలేదు. ఓన్లీ గుండెదడ, గుండె నీరసం, ఆయాసానికని చేసాము. చేసి ఇది అనేక మిరకిల్స్ చెప్తాను, చాలా బాగుందని పేషెంట్సే వచ్చి, అసలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉందండి, 10 రోజుల్లో తగ్గిపోవడం ఏంటి, లేకపోతే నెలలో తగ్గిపోవడం ఏంటి, 4 రోజుల్లో తగ్గిపోవడం ఏంటి. నేను విన్నాను ఇందాక మేము షూట్కి వచ్చినప్పుడు, ఒక ఆయన చాలా హ్యాపీగా అసలు మీరు చెప్తున్నప్పుడు మాకు ఇది యూజ్ చేసిన తర్వాత కంట్లో నీళ్ళు వచ్చాయి అనేది షేర్ చేసుకుంటున్నారు కదా వాళ్ళ ఎక్స్పీరియన్స్. అవునమ్మా, అవును. వాళ్ళు అలాగా ఈ రిజల్ట్ని బట్టే మనకి వస్తూ ఉంటారమ్మా. అలాగే ఏంటంటే ఈ ప్రతి హెర్బ్ కూడా ప్యూరిఫై చేసి చేయాలి. ఏదైనా ఒక ప్రోడక్ట్ చేసాం అనుకోండి, ఆల్మోస్ట్ 95% హెర్బ్స్ని కూడా శుద్ధి చేయాలి. శుద్ధి చేయకపోతే వీటి వల్ల కూడా లైట్గా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందమ్మా. అంటే మనకేదో కెమికల్ అంత సైడ్ ఎఫెక్ట్ ఉండదు కానీ సైడ్ ఎఫెక్ట్ అనేది డెఫినెట్గా ఉంది. సైడ్ ఎఫెక్ట్ లేకపోయినా కూడా రిజల్ట్ అనేది రాదు. శుద్ధి చేయడం వల్ల రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది. మీరు అనేక వీడియోల్లో అడుగుతూ ఉంటారు, ఆయుర్వేదం అంటే స్లోగా పనిచేస్తుంది, లేట్గా పనిచేస్తుంది అలా. కానీ ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందమ్మా, షుగర్ వచ్చింది, జీవితాంతం మింగుతూనే ఉన్నారు కదా, మానలేదు కదా. మరి అక్కడ లేట్గా పనిచేయడం, ఫాస్ట్గా పనిచేయడం అనే ఉంది. కాకపోతే ఏంటంటే సూటప్ అయిపోయింది, కంట్రోల్ అవ్వట్లేదు. అలాంటప్పుడు డెఫినెట్గా అల్లోపతి వేసుకోవాలమ్మా ఏదైనా సరే. అలాగే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్కి నాలుగు కింద ఏదో పెట్టుకుంటారు, దాన్ని ఏదో అంటారు. వచ్చినప్పుడు ఇమీడియట్గా అటువంటివి చేసుకోవాలి. ఎందుకంటే మనం హోమియోపతి వాడుతున్నామా, ఆయుర్వేదం వాడుతున్నామా, అల్లోపతి వాడుతున్నామా, ఇలాగ అలా ఉండకూడదమ్మా. కొంతమంది వస్తూ ఉంటారు మా దగ్గరికి, వాళ్ళు భరించలేనంత ఇబ్బందిలో ఉంటారు. అయినా సరే చెప్పినా సరే మేము అల్లోపతి వాడమండి అంటారు. అప్పుడు నేనంటే ఏమన్నా మీకు పిచ్చా ఏంటి? తప్పది. మనకి సుఖం కలగటానికి ఏదో ఒకటి వాడుకోండి, ముందర ప్రాబ్లం నుంచి బయటపడండి. ఆ తర్వాత మీరు ఏదో, అది విషమేం కాదు, లేకపోతే అది ప్రమాదమో కాదు, రకరకాలుగా ఉండొచ్చు. డాక్టర్ని బట్టి వైద్యం ఉంది కానీ మందుని బట్టి వైద్యం కాదు. మీరు మీకు సుఖం ఉన్నప్పుడు తప్పనిసరిగా అది వాడుకున్నాక తర్వాత దీన్ని ట్రై చేసుకోండి. అంతే తప్ప దాన్ని ఏదో విషయంలో చూసి ఇబ్బంది పడతా కూడా ఏంటి ఇక్కడికి వచ్చి ఏడుతూ ఉంటారు, కూర్చోలేరు, నుంచోలేరు, ఆ మందు వాడినంటే వాడమంటారు. మూర్ఖత్వం అనమాట అది. అలా ఉండకూడదు. అదే నేను మీ దగ్గర గమనించిన డిఫరెంట్ థింగ్ ఇదే సార్. అంటే ఏదో మీరు ఆయుర్వేదం ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా, సో మీరు అలోపతిని అవాయిడ్ చేయండి అని చెప్తారేమో అనుకుంటారు, ఎవరైనా అలానే చెప్తారు. బట్ మీరు మాత్రం చాలా డిఫరెంట్ గా మీకు ఏది రిలీఫ్ ఇస్తుందో, మీకు సూటబుల్ ఏదవుతుందో అది చూస్ చేసుకోండి అని చెప్తున్నారు. దట్స్ గ్రేట్ థింగ్ సార్. అలాగే మా దగ్గర కొందరు వస్తారమ్మా, ఏదో ప్రాబ్లం ఉందండి మాకు, మేము ఎక్కడో వాడామండి 2 నెలల్లో. అంటే ఎలా ఉందమ్మా అంటే 60% తగ్గిందండి అంట అని. అదేంటి 60% తగ్గితే 2 నెలల్లో అక్కడ వదిలేసి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడుగుతాం. అడిగితే అలా కాదండి అంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈయన ఏదో వీడియోలో అయ్యి చెప్పారు, లేకపోతే ప్రోడక్ట్స్ చూపించున్నారు, అక్కడ 2 నెలలు ఆయన ఇంకో 4 నెలలు వాడమన్నాడు, ఈ నెలకే మొత్తం తగ్గిపోతుందేమని మన దగ్గరికి వస్తారు. నేను అప్పుడు చెప్తా,
ఆయన మీకు 60% తగ్గించారు అంటే 2 నెలల్లో చాలా గొప్ప డాక్టర్. మీ బాడీ పెర్ఫెక్ట్గా ఆయనకు అర్థమైంది. ఆయన ఇచ్చిన మందు మీరు వాడుకోండి, నేను మందు ఇవ్వను మీకు, ఆయన దగ్గరికి వెళ్ళిపోండి అంట. ఆ డబ్బులు ఇస్తే మందు ఎందుకు ఇవ్వరని అడుగుతారు కొందరు కోపం వచ్చి. నేను ఇవ్వను, మీరు 1000 రూపాయలు కాదు కదా, 10,000 ఇచ్చినా 10 లక్షల రూపాయలు ఇచ్చినా నేను మందు ఇవ్వను. ఎందుకంటే మీరు నా మందు వాడితే మళ్ళీ మొదటికి వెళ్ళొచ్చు ప్రాబ్లమ్. మీ బాడీ నాకు అర్థమైందో లేదో తెలియదు. అవును, అందరికీ ఒకటే మందు సూట్ అవ్వదు. బాడీని బట్టి ఆయనకి మీ బాడీ అర్థమైంది, మీ నేచర్ అర్థమైంది, ఆయన ఇచ్చిన మందు పనిచేసింది, ఇంకో 4 నెలలు అక్కడే వాడుకోండి అమ్మా, వెళ్ళిపోండి అని చెప్తాను. చేత అలాగా పేషెంట్ గురించి ఆలోచించాలి తప్పమ్మా మనకి ఎంత డబ్బు వస్తుంది, ఈ అవసరం లేని వాడికి కూడా మందు ఇచ్చేసి వాడేమంటాం. అలాగే ఒక మార్వాడీస్ వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఎవరికో సొరియాసిస్ క్రానిక్ అయిపోయి క్యాన్సర్గా అయ్యి చనిపోవడం జరిగింది ఒక పేషెంట్. ఆ ఇంట్లో ఇంకా 2-3 ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చనిపోయారు కాబట్టి డాక్టర్లు, ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా, మీకు కూడా అలా అయిపోతుందేమని భయపెడితే వాళ్ళు ఏడుస్తూ వచ్చారు. ఒక 6 నెలల్లో 9 నెలల్లో వాడుకోవాలమ్మా మీరు, ఇదేం మిరకిల్స్ ఏం జరగవు, అవసరమైతే సంవత్సరం వాడుకోవాలి అన్న. ఆవిడ అదృష్టం 3 నెలలకే తగ్గింది. కాదని 6 నెలలు వాడతానంటే 6 నెలలు ఇచ్చారు, 9 నెలలు వాడారు, ఇంకా ఇవ్వండి అంటారు. అసలు లేదమ్మా మీకు జబ్బు లేనప్పుడు ఇంకా ఎందుకు మంది నేను ఇవ్వనంట, నేను డబ్బు ఇస్తే నువ్వు మంది ఎందుకు ఇవ్వని తిడతారు. అలా కూడా అంటే వాళ్ళ భయం అలాంటిదమ్మా, ఎందుకంటే వాళ్ళు అనుభవించున్నారు. మనం చెప్పినంత ఈజీగా ఉండదు ప్రాబ్లం అనేది. వాళ్ళు ఏంటంటే నాకు కూడా క్యాన్సర్ వచ్చి చచ్చిపోతానేమో, మా అక్కలేగో మా అన్నలేగో ఇంకొకరిలేగో అని భయపడిపోయారు. ఆ భయం వల్ల ఏం చేస్తారు, మందు మానేయండి అన్నా వినరు. అబ్బాయి నేను ఇంకో సంవత్సరం అయినా 2 నెలలైనా వాడతాను, ఎన్నాళ్ళైనా వాడతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పిందే మీరు విని మెడిసిన్ ఇస్తారా, అంటే మీరు చెక్ చేసి ఇస్తారా? అంటే కొంతమంది దాచేస్తూ ఉంటారు కొన్ని లక్షణం, మనకి ప్రాబ్లం ఉందని చెప్పినా కూడా షైగా ఫీల్ అవ్వడము, లేదంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదు, చెప్పాల్సిన అవసరం లేదేమో అని కొన్ని చెప్పకుండా దాస్తూ ఉంటారు. సో మీరు వాళ్ళు చెప్పిందే విని మెడిసిన్ ఇస్తారా, లేదంటే మీరేమో టెస్ట్ చేసి? మేము అందుకోసమే 1 గంట కూర్చోబెడతాం అమ్మా, మాట్లాడుతూనే ఉంటాం, జనరల్ టాపిక్స్ మాట్లాడతాం, వాళ్ళు మంచి చెడ్డ మాట్లాడతాం. ఇలా మాట్లాడడంలో ఏం చేస్తారంటే వాళ్ళకి మానసికంగా డాక్టర్కి క్లోజ్ అవుతారు పేషెంట్. క్లోజ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు మనం అడగకుండా కూడా వాళ్ళ బాధలు చెప్పడం మొదలు పెడతారు. దాద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఓపెన్ అవుతారు. అది మాకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మేము హిస్టరీ రాసేటప్పుడు చిన్నతనం నుంచి ఇప్పటిదాకా వచ్చినవి అన్నీ అడుగుతాం. అంతే తప్ప ఈ రోజు షుగర్ ఉందంటే ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అప్పుడు మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఇప్పుడు మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, చిన్నప్పుడు ఏమన్నా హై ఫీవర్ వచ్చిందా, ఈవెన్ ఎప్పుడు లేస్తారు, ఇప్పుడు పడుకుంటారు కూడా, ఏం తింటారు, ఏ టైంకి తింటారు, అన్నీ అమ్మ ఎవ్రీథింగ్. వాళ్ళు యోగా చేస్తారా, వాకింగ్ చేస్తారా, ప్రాణాయామం చేస్తారా, ఏంటి వాళ్ళ అలవాట్లు ఏంటి, జిమ్కి వెళ్తారా, ఎవ్రీథింగ్. ఈవెన్ ఏ టేస్ట్ ఎక్కువగా ఇష్టపడతారు కూడా, అంటే పులుపా కారం కూడా అడిగారు, వాటర్ ఎంత తాగుతారు, ఇలాగా ప్రతిదీ కూడా మేము రాసుకుంటాము. ఆ రాసుకున్నప్పుడే ఆ మనిషి యొక్క నేచర్ పూర్తిగా మనకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మనం హృదయామృతం గురించి మాట్లాడుతున్నాం. 10 years 14 years మధ్యలో కొంతమందికి చాలా హై ఫీవర్ వచ్చి కొన్ని రోజులు ఉండిపోతున్నాము. ఒక 15 రోజులు 20 రోజులు నెలల్లో ఉండిపోవడం వల్ల కూడా అప్పుడు హార్ట్లో కానీ బ్రెయిన్లో కానీ సెల్స్ చనిపోయి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అందుకు అది కూడా అడుగుతాం మేము. చిన్నతనంలో హై ఫీవర్ వచ్చి ఎక్కువ రోజులు ఉండిపోయిందా, మీకు ఏమైనా ఫిట్స్ వచ్చినాయా, నోట్లో నొరగొచ్చిందా, ఇలాంటివి కూడా అడుగుతాం. అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడే వాళ్ళకి ఆ పార్టీ దెబ్బతిన్నట్లు లెక్క. ఇంత వివరంగా అడిగిన తర్వాత మాత్రమే మందిస్తాం. అలాగే కింద సైన్ కూడా చేయించుకుంటాం అవసరం అయితే, ఏది దాయలేదు అన్నీ చెప్పాం మీకు అని. అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ హృదయామృతం అనేది ఏ ప్రాబ్లం కి యూజ్ అవుతుంది సార్, ఎలా యూజ్? మెయిన్ గుండె దడ, గుండె నీరసం అమ్మ. అలాగే ఎవరికైతే ఈ గుండె పాల్పిటేషన్ అంటే చాలా భయంకరంగా ఉంటుంది కొంతమందికి, ఇక్కడ మనం చేయి పెడితే కూడా మనం ఫీల్ అవుతాం, దన్ మనం కొట్టేస్తాం. వాళ్ళకి ఏంటంటే గుండె అనేది సున్నితమైంది, ఇది ప్రమాదం అని అందరికీ భయం కాబట్టి అది అలా కొట్టుకోవడం వల్ల ఇంకా భయపడిపోతారు. ఇంకా భయపడిపోతే ఇంకా పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే మనిషికి కోపం వచ్చినా భయం వచ్చినా వితిన్ మినిట్స్లో మీ బాడీలో కొన్ని కోటాను సెల్స్ బర్న్ అయిపోతాయి. ఆ భయం వల్ల, కోపం వల్ల బర్న్ అయిపోయి ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల ఇది ఆక్సిజన్ కావాలి కాబట్టి ఇంకా పెరిగిపోతాం. వాళ్ళు చనిపోతామని భయపడిపోతూ ఉంటారు. అంత ఎక్కువగా కూడా ఉంటుందమ్మా. అటువంటి వాళ్ళకు కూడా మీకు వితిన్ 1 month 2 months 3 months వారంలో తగ్గిన వాళ్ళు ఉంటారు, నెలకు తగ్గిన వాళ్ళు ఉంటారు, 3 నెలలకు తగ్గిన వాళ్ళు ఉంటారు. కానీ అది పెర్మనెంట్గా తగ్గించుకోవాలి అంటే డాక్టర్ చెప్పిన కోర్సుని కంప్లీట్ చేయాలమ్మా. మెడిసిన్ తీసుకుంటూ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలి. అలాగే మేము యోగా చెప్తాం, ప్రాణాయామం చెప్తాం, అలాగే లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, ఏం తినాలి ఏం తినొద్దు, ఈ విధంగా అనేక రకాలుగా వాళ్ళకి అంతా
కొంతమంది ఉంటారమ్మా, సపోజ్ మీరే ఉన్నారు, మీ ఇంట్లో ఎవరికో ఉంది, నేను ఆయన ఇంటర్వ్యూ చేసాను, చాలా గొప్ప అయినా బాగా చేస్తారు, రెండు అంటారు, వాళ్ళకి ఇష్టం ఉండదు, మీరు చెప్పారు కాబట్టి వస్తారు. వాళ్ళు రావడం ఎలా వచ్చారు, నెగిటివ్ దాంతో వచ్చారు. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పనిచేయనివ్వదమ్మా. ఇష్టంగా వేసుకోవాలి, ప్రేమతో వేసుకోవాలి, పాజిటివ్గా ఉండాలి. ఆ పాజిటివ్నెస్ అనేది మీ శరీరాన్ని నడిపించేది మనస్సే కాబట్టి, బ్రెయినే కాబట్టి, ఆ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ బాడీకి వెళ్తే ఆ మందు ఫలితం అనేది ఇంకా పెరుగుతుంది. ఇక్కడ ఏ మందు అయినా పనిచేయాలి అంటే ఇంకా 99% ఇవన్నీ రీజన్స్ ఉంటాయో 1% కర్మ అనేది ఉంటుంది. అది నేను నమ్ముతా. ఓకే. అది కొంతమంది వస్తారు, ఎన్నో సంవత్సరాలు ఇబ్బంది పడి మన దగ్గరికి వచ్చి ఒక నెలకే తగ్గిపోయేవాడికి వచ్చి కాళ్ళమే పడుతూ ఉంటారు. వాళ్ళు విచిత్రంగా అడుగుతూ ఉంటారు అమ్మ కొందరు, సార్ మీరు ఎవరికైనా నేర్పుతున్నారా, మీరు చచ్చిపోతే మాకు ఎవరు ఇస్తారు మనం. అయ్యో, వాళ్ళ భయం అలాంటిదమ్మా, వాళ్ళ తప్పు కాదు అది. అంటే ఇన్ని సంవత్సరాలు నేను నరకం అనిపించాను, ఈ సార్ దగ్గరికి వచ్చాక నాకు రిలీఫ్ కనపడింది. ఈయనకి ఏమన్నా అయితే నేను ఏమైపోతాను. ఒక్కొక్క రోజు 3-4 కూడా అడుగుతూ ఉంటారమ్మా. మా స్టాఫ్ అందరూ నవ్వుకుంటారా, అదేంటి సార్ వాళ్ళు అలాగా మీరు ఎప్పుడు చచ్చిపోతారని అడుగుతున్నారు. అది కాదు, వాళ్ళ భయం అలాంటిది, మనం అక్కడ నెగిటివ్గా తీసుకోకూడదు దాన్ని. ఎందుకంటే బాధ అడిగి కాబట్టి వాళ్ళు అనుభవించారు ఇన్నాళ్ళు. వాళ్ళ రిలీఫ్ దొరికేవాడికి ఆ బాధ మళ్ళీ వస్తుందేమని భయంతో అడుగుతున్నారు అంతే, అంతకు మించి ఏమీ లేదని అంటాం. ఇలాగా అనేక రకాల సైకాలజీ ఉన్నవాళ్ళు వస్తారమ్మా, అనేక రకాల శరీర తత్వాలు ఉన్నవాళ్ళు వస్తారు. ఏదైనా ఏంటంటే మన ఫైనల్ డెస్టినేషన్ ఏదంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా రిలీఫ్ కలిగించాలి. అలాగే ఇప్పుడు హెచ్ఐవి ఇస్తామమ్మా, పూర్తిగా తగ్గిపోతుందని కాదు. హెచ్ఐవి అనేది ఎయిడ్స్ అనుకుని చాలామంది భ్రమలో ఉంటారు. హెచ్ఐవిలో 1, 2, 3, 4 అది దాటిపోతే ఎయిడ్స్లోకి వెళ్తుందమ్మా. పిల్లల్లో కొంతమందికి వాళ్ళు తప్పు చేయకపోయినా ఇంజక్షన్ ద్వారానో ఇంకోటో అంటుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే సూసైడ్ చేసేసుకుందాం, ఇది హెచ్ఐవి అంటే ఎయిడ్స్ అనేసుకుంటారు అంతే, వాళ్ళకి నాలెడ్జ్ లేక. సూసైడ్ అటెంప్ట్ చేయడం, కొంతమంది సూసైడ్ చేసేసుకుందాం అనుకుంటాం. అదేమీ కాదమ్మా. మీరు హెచ్ఐవి అనేది ఇన్ని స్టేజ్లు ఉంది, మీరు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మానేసి చక్కగా మంచి ఆహారం తినండి, వ్యాయామం చేయండి. మీరు బలంగా ఉన్నంతసేపు హెచ్ఐవి అనేది మిమ్మల్ని ఏమీ చేయదని వాళ్ళ క్లాస్ తీసుకుని పంపితే మందు కన్నా ఎక్కువ వాళ్ళు ఆనందపడి, అప్పుడు దాకా ఏడుస్తూ వచ్చిన వాళ్ళు తెగన వేసుకుంటారనమాట. సార్ మాకు నిజం చెప్పారు సార్. నేను ఒకటే చెప్తా, చూసుకోండి, ఇదంతా నేను చెప్పేది కాదు, గూగుల్లోకి వెళ్ళండి, వాళ్ళ మోడర్న్ సైన్స్లో ఏముందో మీరు చదువుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. మీరు చదువుకోండి అంటే మన ఎదురుగుండానే చదువుతారు కొందరు. చదివి నిజమే సార్ ఇది చూడకుండా మేము అనవసరంగా సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, చచ్చిపోదాం అనుకున్నాను, అయితే మా పేరెంట్స్కి చెప్పలేదు, మా పేరెంట్స్ ఏమో భయపడిపోతున్నారు, పెళ్లి వయసు వచ్చింది, ఇలాగ అనేక రకాల ప్రాబ్లమ్స్ తోడు వస్తారు. నిజంగా పేదవాళ్ళు వచ్చారనుకోండి, మేము పైసలు ఉన్న వాళ్ళు వస్తే చక్కగా తీసుకుంటామమ్మా. లేని వాళ్ళు వస్తే కూడా ఆ 7,000, 8,000 రూపాయల మందు కూడా 1000కి 1,500 కూడా ఇస్తాం. మా పాకెట్ మనీ కూడా పెట్టుకునే ఇస్తాం. అలాగా వాళ్ళకి తగ్గించాలని చూస్తాం తప్ప ఓన్లీ వచ్చిన వాళ్ళ దగ్గర కొంతమంది భయపడిపోయి వస్తారు. వాళ్ళు అంటారు, డాక్టర్ గారు మీరు ఎంత తీసుకున్నా పర్వాలేదు సార్, క్యూర్ అయిపోవాలి సార్. ఎవరి దగ్గరికి వెళ్ళాం సార్, 2 ఏళ్ళు వాడాం, నెలకు 40,000 గడికి ఇచ్చాం సార్. మేము ఒక 5,000, 10,000 బిల్లు వేస్తే ఇదేంటి సార్ ఇంత తక్కువ తీసుకుంటున్నారు, పర్లేదు సార్ ఇంకా కావాలంటే ఇస్తాం, మాకు రిలీఫ్ ఉంది సార్, మీరు అవసరమైతే 3 నెలలకి ఇచ్చేయండి అని అడుగుతారు కొంతమంది. అలా వద్దండి, మేము మళ్ళీ రిటర్న్ తీసుకోము మెడిసిన్ అనేది. మీరు అందులో ఏదైనా కలిపి మాకు ఇచ్చారనుకోండి, మేము ఎవరికో కక్కుర్తి పడి ఇస్తే తేడా వస్తే మరి మమ్మల్ని పట్టుకుంటారు. చేత మేము రిటర్న్ అనేది అప్సైడ్ ఎట్టి బస్సులో తీసుకోం. మీరు ఒకవేళ పట్టుకొచ్చినా బయట చెత్తపొట్టలో వేసేస్తాం డైరెక్ట్గా, వాళ్ళు ఇక్కడికి రానేమో. అది చేత 3 నెలలకు పట్టుకెళ్ళొద్దు, నెల మారొచ్చు మందు. మారినప్పుడు మళ్ళీ నేను పెంచొచ్చు, తగ్గించవచ్చు. అటువంటిప్పుడు అవి వేస్ట్ అయిపోతాయి కదమ్మా. మాకు ఇక్కడ ఏంటంటే వాళ్ళు అమౌంట్ ఇచ్చారా లేదా అని, మేము చేసిన మెడిసిన్ అది అర్హత ఉన్నవాడికి అందిందా లేదా అనేది చూస్తాం మెయిన్. అది కరెక్ట్. అంతే తప్ప ఎవరో పైసలు ఇచ్చారని ఊరికే ఇచ్చేయడం, వాళ్ళు వాడారా పాడేశారని మళ్ళీ అడగడం ఫోన్ చేసి. ఎందుకంటే కొంతమంది ఇంట్రెస్ట్ లేకుండా వస్తారు, చెప్పాను కదండి, ఇంట్లో వాళ్ళు ఒత్తిడి వల్ల దేనివల్ల వస్తారు, పైసలు ఉన్నాయి ఇచ్చేస్తారు, పట్టుకెళ్తారు, పక్కన పడేస్తారు. దాన్ని మాకు ఎంత బాధ కలుగుతుందంటే అది చేయడానికి ఉపయోగపడుతుంది. ఎన్నో కష్టాలు పడి చేస్తాం, మరి అన్ని మేము ఇక్కడ ఇవి మూలికలు చాలా రోజులు, ఎన్నో రోజులు మనం ఎండబెట్టి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా సార్. చాలా ప్రాసెస్ ఉంటుందమ్మా. ఇప్పుడు డయాబెటీస్ కూడా చేస్తున్నాం అమ్మా, అది మాకు ఒక 20 కేజీలు దాన్ని ప్రాసెస్లో పెట్టి చేయడానికి మాకు 40 రోజులు అలా పడుతుంది. చివరికి 20 కేజీలకి ఎంత వస్తుందో తెలుసమ్మా, ఫినిష్డ్ ప్రోడక్ట్ 1,200 గ్రాములు 1,400 గ్రాములు. ఒక 2 మనుషులు 20 రోజుల నుంచి 40 రోజులు చేయాలి, చేస్తే ఆ వచ్చే ప్రోడక్ట్ అది. అటువంటిది ఎవరో డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళి
ఆయన పక్కన పడేశారు అనుకోండి, మాకు ఎంత బాధ కలుగుతుందంటే అక్కడ పైసలు కాదు మాకు కావాల్సింది, ఆ మనిషికి రిలీఫ్ వచ్చిందా లేదా, లేకపోతే ఈయనకి ఇచ్చి బదులు ఇంకోళ్ళకి ఇస్తే వాళ్ళకి తగ్గేది కదా. సో ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలి సార్? అంటే ఇది మార్నింగ్ లేచమ్మా ఒక స్పూన్ తీసుకోవడమే, వాళ్ళకి ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఆపేయాలి. ఓకే. అలాగే ప్రాణాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇక్కడ. ఎనీ పేషెంట్ ఇది హృదయామృతం డైరెక్ట్ గా తినాలా? తింటవేనమ్మా, టేస్ట్ కూడా చక్కగా ఉంది. మీరు ఇందాక అన్నారు కదా చేదుగా వగరగా. ఆయుర్వేదం ప్రొడక్ట్స్ అంటే కొంచెం స్మెల్ డిఫరెంట్ గా ఏముండదు, చక్కగా ఉంది. హనీ ఉంటుంది, డేట్ సిరప్ ఉంది, మూలికల యొక్క కషాయాలు ఉంటాయి, వాటితో అవి రెండు కలిపి చేస్తాం అనమాట. చాలా చక్కగా తేనె తిన్నట్టే ఉంది ఆల్మోస్ట్. మీకు ఉదయం లేసి తినొచ్చు, అందరూ తినొచ్చు. పిల్లలకైతే డోస్ తేడా ఉంది, పిల్లలకైతే వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి ఇస్తాం. బాడీ వెయిట్ ఏజ్ని బట్టి డోస్ మార్చేస్తాం అంతే. అలాగే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు అయితే 200 ml వాటర్లో ఒక పౌచ్ అమ్మాయి 30 పౌచెస్ ఉంటాయి. ఎందుకు పౌచ్లు చేస్తామంటే ఏదో స్పూన్ పెట్టుకోండి అంటే వాళ్ళు పెద్దది పెట్టచ్చు, చిన్నది పెట్టచ్చు, మరీ చిన్నది పెట్టచ్చు. కొంతమంది మేము 4 పీనట్ సైజ్ చేసుకోమని ధాతురుద్ది లేహ్యం అని ఉంది మా దగ్గర, అది 4 పీనట్ సైజ్ అని చెప్తాం. వాళ్ళు ఒక్క పీనట్ చేసుకుని వాళ్ళు వచ్చి సార్ 30 వంతు ఇంకా ఉంది సార్, ఇంకా 2 నెలలు వస్తుందంటారు. కొంతమంది ఏమో 4 పీనట్ సైజ్ అంటే బాగా ఎక్కువే వేసుకుంది సార్, మాకు 20 రోజులు అయిపోయింది. ఇంకా అలా లేకుండా ఒక ఈక్వల్గా ఉండాలని ఒక డైమండ్స్ మెజర్ చేసి కాటా తీసుకున్నామా, దాని మీద తూసి జాగ్రత్తగా అది ఎంత డోస్ ఇవ్వాలో అంత పౌచెస్ చేసి ఇస్తాం అనమాట. వాళ్ళు ఒక పౌచ్ తీసుకుని 200 ml వాటర్లో వేసుకుని అది 100 మరిగేదాకా ఉండి గుడ్డతోటి వడపోసుకుని బాగా పిండేసి అందులో మెడిసినల్ వాల్యూస్ ఏమి లేకుండా ఆ పిండి బయట పడేసి ఇది ఎర్లీ మార్నింగ్ తాగడం. కొంచెం స్మెల్ వస్తుంది, కషాయం కాబట్టి. ఇది అది కూడా రాదమ్మా, అది షుగర్ లెస్ అనమాట. అందులో హనీ ఉంటుంది కాబట్టి పూర్తిగా గ్లూకోజ్ ఫ్రీ అమ్మా అది. ఇందులో హనీ డేట్ సిరప్ ఉంటుంది కాబట్టి కొంచెం గ్లూకోజ్ ఉంటుంది. అందుకు చాలా మంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని, ఏమనంటే మాకు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ లేని వాళ్ళే తినాలా మందులు, మేము తినకూడదా, మాకు ఎందుకు చేయరు మీరు అని అడుగుతూ ఉంటారు. అలాగే మా ధాతురుద్ది లేహ్యం కూడా వాళ్ళకి ఏం చేసామంటే హెర్బా పవర్ లేహ్యం అని సెపరేట్గా షుగర్ ఫ్రీ తోటి కూడా చేసాం. అది అలాగనమాట, రకరకాలుగా హనీ షుగర్ లేకుండా కూడా చేసాం. కొంతమంది యుఎస్ నుంచి ఇంగ్లాండ్ నుంచి అలా అడుగుతూ ఉంటారు, మాకు హనీ తిన్నా కూడా షుగర్ పెరుగుతుంది కాబట్టి అది కూడా లేనిది ఇవ్వండి అంటే అప్పుడు ఓన్లీ హెర్బే సెకండ్ ఆప్షన్ కింద నెయ్యి అది కలిపి పంపిస్తాం. అలాగా ఈ 2-3 రకాలు ఎందుకు వచ్చినాయి అంటే ఒకే పేరులో మీరు అడిగారు కదా, దానికి సమాధానం ఇదమ్మా. ఎందుకంటే ఇది షుగర్ లేని వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు అది తినాలమ్మా. షుగర్ లేని వాళ్ళు అయితే ఇది తీసుకోవచ్చు. అందుకు ఇద్దరికి చేసాం. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట, మీరు డైరెక్ట్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదో ప్రోడక్ట్ కావాలని కొనేసుకోకుండా ఇందులో కూడా మీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అంటే డయాబెటీస్ ఉంటే ఏం తీసుకోవచ్చు, లేదంటే ఏ ప్రోడక్ట్ తీసుకోవచ్చు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో ఒకసారి ఆంజనేయ రాజు గారిని కన్సల్ట్ అవ్వండి. మీ ప్రాబ్లం ఇదేనా, ఎప్పటి నుంచి వచ్చింది, అన్నీ మీ డైలీ లైఫ్ రొటీన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ప్రోడక్ట్ సజెస్ట్ చేయబడుతుంది. అది కూడా ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎంత కాలం వరకు యూజ్ చేయాలి, ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలి కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎలా మాట్లాడాలి, ఎలా కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే ఇది ప్రివెంటివ్ కింద వాడుకోవచ్చమ్మా, ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. దీన్ని రాకుండా ఉండాలి అని చాలా మంది ఆశిస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు కూడా చక్కగా వాడుకోవచ్చు అడ్వాన్స్ గా కూడా. ఓకే, అంటే వచ్చిన తర్వాతనే యూజ్ చేయడం కాదు, రాకుండా కూడా యూజ్ చేయొచ్చు. సో ఒకసారి ఈ ప్రోడక్ట్ గురించి కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.